వనమూలికను చూడండి. ఇది దండకారణ్యంలో కొండకోల మధ్య నుంచి చెండ ప్రచండంగా తీసుకొచ్చిన మూలిక. కోకరాళవుల్లో బోకరా జాతి వాళ్లకు టోకరా కొట్టి తీసుకొచ్చిన వనమూలిక. ఇది మీ చెంత నుండా మీకు చింతయేలా. సర్వ కోరికను తీరుస్తుంది, సర్వవాంఛను జరిపిస్తుంది, యవ్వనం పెరిగిపోతుంది, ముసలితనం తరిగిపోతుంది, మనసుకు వయసు వస్తుంది, ధాతు పుష్టి, వీర్యవృద్ధి, కార్యసిద్ధి అన్ని జరిపిస్తుంది. ఇప్పుడు నేను ఈ మూలిక ఈ మానవునిపై పెడతాను, ఏమైనా చెప్పగలనేమో చూద్దాం. కలకత్తా కాళీ స్వరమేతాడా? ఇప్పుడు ఈ అమ్మాయి ఎక్కడికి వెళుతోంది? పెట్టి మ్యాట్నీ షోకి వెళ్తోంది. ఏ సినిమాకి వెళుతోంది? సినిమాకి. కదకమ్మా, కదలంటే కాళ్ళు చచ్చిపోయిపోతాయి. మోడీ కట్టాను. ఆ స్వరమేతాడు చెప్పింది నిజమేనా? నిజమేనండి. మీ అందరి మంచి కోరి మీ అందరికి ఈ మూలికను ఉచితంగా ఇచ్చుకుంటున్నాను. దీన్ని మీరు తాయెత్తు కట్టించుకోండి. కానీ మీరు దీన్ని ఉచితంగా తీసుకుంటే స్వరమేతాళ పనిచేయడు. స్వరమేతాళాన్ని ప్రసన్నం చేసుకోవాలంటే ఒక్క బాబు ఒక 10 రూపాయలు, ఒక్క పల్లెటూయ ఒక 5 రూపాయలు, ఒక అమ్మ ఒక పర్సు, ఓ అరబిలో ఒక 5 పైసలు, ఓ పసిబాలులో ఒక 2 పైసలు. బాబు ఎవరు కదకండి, మోడీ కట్టాను. చూడండి, ఒక అక్క 5 రూపాయలు. మూలి మస్తానా? ఆ మూలిక మేము చూడలేదు కదా, ఒకసారి చూపించు, డజన్ కొంటా. అవును, పిచ్చి మూర్ఖులారా, చూపిస్తారా? స్వరమేతాళ, ఈ పసిబాలుడు ఒంటి మీద ఏం వేసుకున్నాడు? వేసుకున్నాడు. అది స్వరమేతాళ, నీకు ఏకాగ్రత కొంచెం తప్పుతున్నది, జాగ్రత్తగా విని చెప్పు. ఈ పెద్ద ఆయన చేత్తో ఏం పట్టుకున్నాడు? స్వరమేతాళ, నీ స్వరం కొంచెం అపస్వరం పలుకుతున్నది, కొంచెం జాగ్రత్తగా విని చెప్పు. ఈ ఆడపడుచు ఒంటి మీద ఏం వేసుకున్నది? ఏమీ లేకుండా అలాగే వచ్చేసింది. ఒరే అప్పలకొండ, నీ స్వరం ఏమైందిరా ఈ రోజున? లే లే చెప్తా. నువ్వు ఇందులో ఎప్పుడు దూరావు? మూలికలు అమ్మిన మూలిక. ఆ రోజు నన్ను బురదలో తోస్తావా? బాగైందా ఏంటి? రండి బాబు, రండి రండి. చీరకు ఒక కారు, చీరకి ఒక కారు. రండి బాబు, చీరకి ఒక కారు, ఒక చీరకి ఒక కారు. రండి రండి బాబు, రండి రండి బాబు. మహిమలు కలిగిన మల్లెలమూడి అమ్మవారికి భక్తులారా, అమ్మవారు తమ భక్త కోటికి అందించే కానుకలు ఈ ఖాళీ బిందులోంచి తీసి వారికి గల అపూర్వమైన దైవ శక్తిని మీకు చూపిస్తారు. భక్తులు కానుకలు ఈ పళ్ళెలో వెయ్యాలి. అమ్మా తల్లి, ఏమి నీ కష్టం చెప్పుకున్న మాతివా? మునుపు అన్ని విధాలా నా అమ్మగుడు చక్కగా చూసేవాడు. ఆ మాయదారుడికి ఇప్పుడు ఏమొచ్చిందో ఏమో, దేనంట పడితే దానంట పడిపోతున్నాడు. చింతయేల కాంత, దేవి అనుగ్రహంతో నీకొక మాయ తాయెత్తును నిమ్మ పండును ఇచ్చదను. నీ ముగుడుములకి ఆ తాయెత్తును కట్టి మాడు మీద ఆ నిమ్మ పండును పిండుము, వాడే నీ దారిలో పడతాడు. జై జగన్మాత. ఒక మంత్రపు తాయెత్తు, ఒక మాయా నిమ్మ పండును అనుగ్రహించము. తల్లి, నువ్వు సాక్షాత్ కనకదుర్గం అమ్మా. నీ కానుగ్గా ఈ ఉంగరం ఇస్తున్నాను. బంగారుపుదేనా? అవునమ్మా, 24 క్యారెట్లు. ఇచ్చము ఇచ్చము. తల్లి జగన్మాత, జగన్మాత ఎన్నో ఏళ్లుగా ఎన్నో పెళ్లిళ్ళు చేసుకుని ఎంతో గట్టిగా ప్రయత్నం చేసినా నా కొడుకులు పుట్టడం లేదు. నా వంశం నాతో ఆగిపోతుంది. భయంగా ఉంది, బెంగగా ఉంది. మీరే రచించాలి తల్లి. అక్కడ పెట్టము. అమ్మ కనిపెట్టేసింది, తప్పైపోయింది అమ్మా. భక్త, నీకొక అద్భుతమైన అరటి పండు, ఒక శివలింగము ఇచ్చదను. లింగమునకు మొక్కుచు పండును మింగుము. జై జగన్మాత. ఒక అరటి పండు, ఒక శివలింగం. అమ్మా, ఏమిటిది? మీరు లింగం పండు అడిగితే అగ్గిపెట్టి సిగరెట్ పెట్టు చేయండి. జగన్మాత సరిగా విన్నట్టు లేదు. జగన్మాత,
సరిగా విను. ఒక అరటి పండు, ఒక లింగం. జై జగన్మాత. ఆవేశపడకండి భక్తులారా, ఆవేశపడకండి. జగన్మాత ఏదో పొరపాటు చేసింది. జగన్మాత అరటి పండు, లింగం. భక్తులారా, చూశారా ఈ పెద్ద బొక్కని? గమనించారా ఈ జగన్మాత మాయని? ఇది అన్యాయం. గాడిది గుడ్డ అన్యాయం. కావాలంటే దీని కింద దీని శిష్య పరమాణు ఒకడు సృహ తప్పిపడి ఉన్నాడు. వాడి పక్కన బోల్డని శివలింగాలు, అరటిపళ్ళు, మామిడి పళ్ళు, తాయెత్తులు ఉన్నాయి. కావాలంటే చూసుకోండి. హలో. ఎస్ మిస్, ఏం కావాలి? AK-56 ప్లీజ్. AK-56. AK-47. మళ్ళీ టామ్. పోనీ రివాల్వర్. మళ్ళీ టామ్. సార్, మొన్న వాడెవడో వచ్చి పుస్తకాలు అడిగి నా కొంప కూల్చాడు. నువ్వేమో ఏకంగా కాల్చేసేవి అడుగుతున్నావు. చూడు తల్లి, ఇది డిపార్ట్మెంటల్ స్టోర్స్. ఇక్కడ నువ్వు అడిగే వస్తువులు దొరకవు. ఎక్కడ దొరుకుతాయి? ఏ పోలీసు వాళ్ళ దగ్గర, పోరంబోకాళ్ళ దగ్గర దొరుకుతాయి. ఐడియా. హలో ఎస్ఐ గారు. నువ్వా? ఈసారి నా నుంచి తప్పించుకోలేవు. యు ఆర్ అండర్ అరెస్ట్. అయ్యో, నీ గురించి నేను పప్పు రుబ్బా తెలుసా? సారీ సార్. ఆ డబ్బు ఇద్దామని మీకోసం వెతుకుతున్నాను. తెచ్చావా? ఇచ్చేయి. ఇదిగోండి. మరి పప్పు రుబ్బినందుకో 100 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చాను. ఉందా? లెక్క పెట్టుకోండి. లెక్క పెడతా. నేను ఊరుకుంటానా? లెక్క పెడతా. 100, 200, 350, 400. పండు 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 నాకు గారడి నేర్పించవా? వీణ్ణి వదిలించుకోకపోతే వెంట పడతాడు. పాప ఎక్కడున్నది తెలిసిపోతుంది. ఎలా? ఐడియా. నేర్పించచ్చు, కానీ నాకు సగమే వచ్చు. పోనీ సగమే నేర్పించు. సరే అయితే ఆ స్తంభానికి అనుకుని నిలబడు. ఇంతేనా? అంతే. ఇప్పుడు హై గురు, హై హై గురు, సుమంత్రకాళి, జై రుద్రకాళి, ఓం హ్రీం ఆం ఫట్. ఏమైంది పండు? నీ రూపం పూర్తిగా మారిపోయింది. కళ్ళు మూసుకుని 5 అంకెలు లెక్క పెట్టుకో, ఆ తర్వాత చూసుకో. ఒకటి, 2, 3, 4, 5. డాడీ నేనైపోయా. వీడు నన్ను ఎంత మోసం తెచ్చాడంటే, నన్ను చూస్తే నాకే భయం వేస్తుంది. ఇప్పుడు నన్ను ఎవడన్నా చూచారనుకో, అడలు చేస్తారు. ఉండరా రే, వెతకరా. 4 మూలలో వెతకరా. ఇక్కడ ఎక్కడో పడిపోయి ఉంటుంది. రివాల్వర్ కనపడపోతే నా ఉద్యోగం పోతుందిరా. రే ఏంటో చూస్తావు? వెతకరా. వీడే నా రివాల్వర్ దొంగతనం చేసుకుంటాడు. లేకపోతే అటువైపు తిరిగి మొహం ఎందుకు దాచేసుకుంటాడు? అట్లకరా రే, వస్తున్నా. అమ్మ దొంగ, నా రివాల్వర్ కొట్టేసి ఇక్కడ దాక్కున్నావా? నన్ను తప్పించుకోలేవు. ఇచ్చే మరదే అయిపోయాడు. ఒరే, నేనేంటో చూశాను. ఏం చూశానో కూడా గుర్తు రావట్లేదు. ఏం చూశానంటావు? మిస్టర్ ఆనందం, అదేమిటి? కోడి బాడీ సార్. ఇదేమిటి? ఇది బుల్లి బుల్లెట్ సార్. అది కలెక్టర్ గారు కాన్పూర్ నుంచి కోడి తెచ్చుకున్న కోడి పెట్ట.
దాన్ని నువ్వు కాల్చి చంపావు. ఎందుకలాగా? నేను కాల్చి చంపలేదు సార్. షటప్. నువ్వు చంపకపోతే నీ రివాల్వర్ బుల్లెట్ దాని గుండెల్లోకి వచ్చింది. ఎందుకలాగా? దట్ ఈస్ ద క్వశ్చన్. అది నా రివాల్వరు ఎక్కడో అయ్యి బాబోయ్. ఏమిటలా నొప్పులు పడుతున్నావు? నీ రివాల్వర్ ఎక్కడో పారేసుకున్నావు. ఎందుకలాగా? నో, పారేసుకోలేదు సార్. ఇట్ ఈస్ విత్ మీ. దెన్ షో ఇట్ టు మీ. కమ్ ఆన్, చూపించు నాకు. అంటే ఇంటి దగ్గర నుంచి స్టేషన్ కి రివాల్వర్ తీసుకొస్తుంటే మధ్యలో ఏ దొంగైనా కొట్టేస్తే అందుకని తెలివిగా ఇంటి దగ్గర పెట్టొచ్చాను సార్. ఎలా ఉంది ఐడియా? వాట్ దొంగలు కొట్టేస్తారని ఇంటి దగ్గర దాచిపెట్టొచ్చావా? సిగ్గు లేదు ఆ మాట చెప్పుకోవడానికి. ఎందుకలాగా? బ్లడీ ఫెలో, రాస్కెల్. ఆల్ రైట్, ఇది నీ మొదటి తప్పుగా భావించి క్షమించేస్తున్నాను. బీ కేర్ఫుల్. యూస్లెస్ ఫెలో. యూస్లెస్ ఫెలో నువ్వు కన్ఫర్మ్ చేసావా? ఈ విషయం రాసుకుని స్టేషన్ అందరికి చెప్తావా? చంపేస్తా నిన్ను. అయ్యి బాబోయ్, నాలుక బయట పెట్టగలనే చంపేస్తా నిన్ను. అయ్యి బాబోయ్, నాలుక బయట పెట్టాడు చంపేస్తా నిన్ను. అయ్యి బాబోయ్, భయం లేదంటే నీకు అసలు? నాలుక బయట పెట్టావంటే ముక్కల కింద నరికేస్తాను నిన్ను అసలు. అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్, అమ్మో. ఎన్నాళ్ళు ఎక్కడున్నావురా? ఉయ్యూరులో ఉన్నా. ఉయ్యూరులో ఏం చేస్తున్నావు? షుగర్ ఫ్యాక్టరీ వర్కర్లకి షుగర్ టెస్ట్ చేస్తున్నా. కొడగా నువ్వు కుతహల పడక తండ్రి. అమ్మేదిరా. మీ అమ్మ అవుట్. ఇది ఫస్ట్ డౌన్. నా వయసు దాన్ని చేసుకున్నావు, ఇంకా నన్ను వెతుకుతావు? ఆగు, ఓవర్ అయింది. పెద్దవాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. రెస్పెక్ట్ నా దగ్గర ఎక్స్పెక్ట్ చేయకు. అవును, ఇంట్లో ఇంకా ముసలోడు ఉండాలి. ఏమయ్యాడు? పోయాడు. అవును, ఢిల్లీ మామ ఉండాలి. వాడు పోయాడా? అన్న పెద్ద మినిస్టర్ అయ్యాడ్రా. కొంపలార్పే మామ మినిస్టర్ కాక స్కూల్ మాస్టర్ అవుతాడా? నువ్వు ఆనందిని పో. బాబు గారు, చేతులు కడుకుందరు గాని రండి బాబు గారు. అది చేతులు కట్టుకొని అడగల? నేను ఇంట్లో పనివాడిని బాబు. ఈ ఇంట్లో పని చేయడం నా పూర్వజన్మ సుకృతం బాబు. అతి వినయం దూర్త లక్షణం. అసలు వినయం లేకపోవడం అమాయకుడి లక్షణం. కౌంటర్ ఆపేసి చేతులు కడుకుందరు గాని రండి బాబు గారు. ఆయన వస్తున్నట్టున్నారు. ఎవరైనా? అమ్మగారికి ఆయన, మీకు చిన్న ఆయన. అంత బిల్డప్ ఎందుకు నాయనా? అలా అనకురా, ఆయన ధ్యానమూర్తి, జ్ఞానమూర్తి. ఆయన పేరు గురుమూర్తి అన్నారు. గురుమూర్తి. అమ్మగారు ఆయనని సెమీ స్వామీజీ అంటున్నారు. సెమీ స్వామీజీ? లేనాయనా లే. మల్లీశ్వరి, ఎవరి బాబు? చిన్నప్పుడు ఇంటి నుంచి పారిపోయిన మన పిచ్చేశ్వర్. అవునా? మీ చిన్నరా? అయ్యగారు ధ్యానమూర్తిలో ధోని లాంటి వారు. అవును, వారానికి 3 రోజులు ఈయన ఇల్లు వదిలి ఆశ్రమాల్లోనే ఉంటారు. అక్కడ గొప్ప గొప్ప సాధువులతో, స్వామీజీలతో, తత్వవేత్తలతో ధ్యాన సముద్రంలో మునిగిపోయి ఉంటారు. ఆ 3 రోజులు అక్కడ రకరకాల పూజలు, భజనలు. ఆహా, ఏది మర్చిపోయినా దీపారాధన మాత్రం మర్చిపోరు. ఆ 3 రోజుల దీపారాధన తర్వాత ఇంటికొస్తారు. అప్పుడు ఈయన ముఖంలో ఎక్కడ లేని ప్రశాంతత. మీరందరూ లోపలికి వెళ్ళండి. నేను బాబుతో ఒకసారి మాట్లాడాలి. అలాగే గురు. బాబు, ఏది ఒక్కసారి నీ మొహం నాకేసి చూపించు. బాబాయ్. నువ్వా? గుర్తుపట్టావా? అంటే మా పిచ్చేశ్వరరావు కాదు నువ్వు? కాదు. అందరూ రండి, అందరూ రండి, అందరూ రండి. మామయ్య గారు, మీరు కూడా వచ్చేయండి. ఏం బాబాయ్ అందరిని పిలుస్తున్నావు? నీ బండారం బయట పెడతామని. నా బండారం బయట పెట్టావంటే నీ గుడారం లేచిపోతంట. నేను దొంగని చెప్పావనుకో, నువ్వు దొంగ స్వామిజీ అని చెప్పి. నీ మాట నమ్ముతాడా? పబ్ లో సీసీటీవీ ఫుటేజ్ సంవత్సరం వరకు ఉంటుందా? వచ్చారా? ఏం లేదు, బాబును చూసిన వెంటనే ఒక మంచి మాట గుర్తొచ్చి, అదే మనదని రాసుంటే. ఏది? మనదని రాసుంటే. మనదని రాసుంటే కాస్త అరిగో తరిగో తిరిగి మనదరికే చేరుతుంది. ఆహా ఆహా. ఇక వెళ్ళిరండి. అలాగేనండి.
ఇది చెప్పడానికి మమ్మల్ని పిలిచావు. కొటేషన్ బాగుంది అనిపిస్తాను. ఎక్కడికి వెళ్తున్నా? బాత్రూమ్ కి దొంగ బాబాయ్. నీలాంటి మంచి మర్యాదలైన మోసగాళ్ళని నేను చాలా మంది చూసాను రా. మంచితనం గురించి నువ్వు మాట్లాడితే బెగ్గర్ బ్యాంక్ గురించి మాట్లాడినట్టుంది. క్షమించాలి బాబు, ఇది గెస్ట్ బాత్రూమ్. మీ బాత్రూమ్ మీ రూమ్ లో ఉంది. మీ చిన్నప్పుడు రూమ్ మీకోసం అలాగే ఉంది బాబు. సరే ఎక్కడ చూపి. మీ రూమ్ ఎక్కడో మీకు తెలీదా బాబు? ఏంట్రా అలా అడిగా? ఎలా అడిగాను బాబు? ఏదో తెలిసినట్టు అడిగా. నాకు నిజంగా పెద్దగా ఏం తెలీదు బాబు. మీరు రజనీకాంత్ గారు నాన్న పేరు ఏంటని అడగండి. రజనీకాంత్ గారు నాన్న పేరేంట్రా? నాకు తెలీదు బాబు. రాయ్, ఈ ఎదవా నేను మాట్లాడుకునేది వినేసావు కదా? ఆయన ఎదవనొద్దు బాబు. మా బుజ్జే ఒక నెల కలిపి ఎదవన్నరా అనండి బాబు. అయితే వీడి గురించి నీకు ముందే తెలుసా? తెలుసానా? ఈడి గురించి 2 మ్యాటర్లు చెప్తాను విను. ఏంటో? 1 ఈడి ఎదవని, 2 ఈ ఎదవనను కన్నేదవని. అంటే ఇందాక మీ పిన్ని చెప్పినట్టు ఈడు వారానికి 3 రోజులు దీపారాధన చేస్తాడు. మిగతా 4 రోజులు అర్చన చేస్తాడు. ఎస్, మా అమ్మ పేరు అర్చన. ఈడే నా బాబాని మా అమ్మ ఈ ఇంటికి పంపితే ఇక్కడ ఈడు బాబా విషయం వేసుకుని పెద్ద బయోస్కోప్ చూపిస్తున్నాడు. మరి ఈ విషయం ఇంట్లో అందరికి చెప్పచ్చుగా? చెప్తే ఏముంది బ్రదరు, వాడిని నన్ను తన్ని ఇటు నుంచి బయట కట్టేస్తారు. ఈడు బయటికి వెళ్ళి పిండి రుబ్బుతుంటే నేను పునుగులు వేయాల్సి వస్తుంది. అందుకే ఇక్కడే ఉండి ఏదో ఒక రోజు ఇంట్లో ఒక్కడనవ్వాలి. అదే నా కోరిక. నీ కోరిక నేను తీరుస్తాను. థ్యాంక్ యూ. నువ్వు నా కోరిక తీర్చాలి. వినడానికి ఏమో తేడాగా ఉంది, కానీ తీరుస్తాను బ్రదరు. టెల్ మీ. బాబాయ్ నువ్వు బయలుదేరు. ఇప్పటిదాకా అన్ని విషయాలు నా ముందు మాట్లాడుకున్నారుగా, ఈ ఒక్క విషయానికే అటు వచ్చానా? ఈ అమ్మాయి పబ్బులో ఎక్కడైనా చూసినట్టుందా అండి? ఈ అమ్మాయి ఎవరు అని అడుగుతున్నా. నా మనవడే దీనికి బుద్ధి చెప్పాలని బలవంతంగా తీసుకొచ్చాడు. మరి ఆ పిల్లని బలవంతంగా తీసుకొచ్చినప్పుడు ఆ పిల్ల ఎందుకు ఏడవట్లేదు? అవును, ఏడవట్లేదండి. హ్యాపీయా? రాయ్, దీని లోపల తోలుకెళ్ళు. రండమ్మాయి గారు. ఓకే, రేపు ఉదయం 10 గంటలకి మున్సిపల్ పార్క్ లో శివుడి విగ్రహం ముందు కలుద్దాం. ఓకేనా? ఓకే. రేయ్, నీకు వేరే పనే లేదారా? నిన్నెప్పుడు ఫోన్ మాట్లాడినా నా వెనకాల శనిగడ్లాగా నిలబడి ఉంటావు. రే మాట మార్చొద్దు రోయ్. ఇప్పుడు నువ్వు మాట్లాడింది యాక్సిడెంట్ పార్టీతోనేగా. ఇంట్లో నువ్వు నాన్న పెట్టే టార్చర్ తట్టుకోలేక నేను దానికి పెట్టాను టార్చర్. రేపు పొద్దున 10 గంటలకి 3000 రూపాయలు ఇచ్చేస్తానంది. రే, అయితే రేపు ఉదయం డబ్బు తీసుకోవడానికి నువ్వు వెళ్తున్నావా? లేదు, ఫ్రెండ్ని పంపిస్తున్నా. 2 సార్లు దాని మొహం చూసినందుకే ఇన్ని సమస్యలు. మళ్ళీ ఇంకోసారా? ఒరే నే వెళ్తారా బ్రదరు? చిత్తగారితే కుక్కలాగా ఎందుకురా అలా సొంగగారుస్తావు? నువ్వు ఎలాగూ వెళ్ళవు. ఒరే, ఇది మన ఇంటి మనీ సమస్యరా, మనమే సాల్వ్ చేసుకోవాలి. నీ ఫ్రెండ్ బదులు నే వెళ్తాను. నువ్వు అనుకుంటున్నట్టు ఇందులో నాకు ఎలాంటి దురుద్దేశం లేదురా. యూనో, నీలాంటి వాడిని చాలా మంచోడు అనుకుంటున్నాడు ఆ మనిషి. ఏ మనిషి? ఇంకెవరు, మన బాబు. యోర్ వాసు, లవబుల్ హ్యాండ్సమ్ గై ఫ్రమ్ తిరుపతి. జాబ్ కోసం నాన్నగారితో మాట్లాడడానికి వచ్చారు. Am I right? Yeah. ఆల్రెడీ నాన్నగారు మీకోసం ఫ్లాట్ అరేంజ్ చేసి ఉంచారు. బై ది బై, ఐ పూజ. ఫ్యూజ్ బాక్స్ లో ఫింగర్ పెట్టినట్టు రియాక్షన్ ఏంటి? లోపలికి రా. ఇదేంటి మాటలు తేడాగా ఉన్నాయి? ఎక్స్క్యూజ్ మీ, నా కీ ఇస్తే నేను వెళ్తానండి. ఏ ఇంట్లోకి రాకూడదా? అది కాదండి, అంటే భయపడకుండా లోపలికి రా. రా గురు, నీ శీలానికి నేను గ్యారంటీ. ఇదేంటి? నాన్న బయటికి వెళ్ళారు, వచ్చే టైం అయింది. అమ్మ లోపలుంది. మమ్మీ వస్తున్నా. అమ్మకు మేకప్ పిచ్చి. 24 గంటల్లో 20 గంటలు మేకప్ 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 పూస్తూనే ఉంటుంది. వైజాగ్ లో ఉన్న అన్ని క్లబ్బుల్లో అమ్మ మెంబరే. ఏయ్, ఏంటి నాకు లైన్ వేస్తున్నావా? అబే లేదే. నీకు ఏముందో ఏం లేదో చూసి చెప్తాను. చూసి చెప్తావా? నీ చెయ్యి చూపించు గురు. అయితే ఓకే.
అయ్యో ఏంటిది? ఏమైంది? నీ చేతి రేఖను బట్టి నీ బాడీలో బయటకు కనిపించిన ఒక ఏంటది? అదే గురు, నీ కొండ నాలుక చాలా పెద్దగా ఉంటుంది. కాలుంటే అద్దంలో చూసుకో. బతికించావులే, ఇంకేదో అనుకున్నా. హాయ్ వాసు, నువ్వేం కంగారు పడకు. మా అమ్మాయికి ఎస్ట్రాలజీ పిచ్చి. ఈ పాటికి నీ ఫ్యూచర్ గురించి చెప్పి నీకు షాక్ ఇచ్చిండాలే. అదేం లేదులే ఆంటీ. ఆంటీనా? నో 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 నో. నువ్వు నన్ను మాలిని అని పిలవచ్చు. కావాలంటే ముద్దుగా మాలి మాలి అని పిలు. ఓకే మాలి. ఒక్క నిమిషం పూజ ఉండు. ఇప్పుడు వెళ్ళిపోరు. వాసుగా పోయిపోయి వచ్చి ఎల్జీబ్రా ఫ్యామిలీలో ఇరుక్కున్నావు కుదరా. ఈయన చిచి ఎవరో అనుకుని టచ్అప్ చేసుకున్నాను. మెటీరియల్ వేస్ట్. వస్తాను వాసు. మూగుడే ఉంటాడు. బిల్ ఆడని పట్టుకోవడానికి 125 కోట్ల చాలా ఎక్కువయ్యా. ఏంటి నాకు స్కూల్ ఊజా పెట్టే రాంగ్ నెంబర్. ఎవరు నువ్వు? నేను వాసు కదా. నాకు కొంచెం సెల్ ఫోన్ పిచ్చాయా? ఊళ్ళో అంతా బాగున్నారా? అమ్మా నాన్న గణేష్ అందరూ బాగున్నారు సార్. కానీ మీ మెడకేమైంది సార్? ఏం కాలేదయ్యా, అస్తమానం సెల్ ఫోన్ మాట్లాడి మాట్లాడి ఇట్లా అయిపోయింది. సెల్ ఫోన్ రింగ్ వినిపిస్తే చాలు ఆటోమేటిక్ గా నెక్ బెండ్ అయిపోతుంది. మళ్ళీ ఇస్తే గాని రాదు. ఇదిగోనయ్యా వాసు, నీ ఫ్లాట్ కీసు, రెస్ట్ తీసుకో, సాయంత్రం వచ్చాక మాట్లాడుతున్నాం. హలో హలో, బిల్ ఆడ నువ్వు వేరే పన్ను పట్టుకుంటే నేను గోచి పెట్టుకుని తిరుగుతానయ్యా. అది కూడా లేకుండా వస్తాను పూజ. బై, టేక్ కేర్. షెల్టర్ దొరికింది కదా అని అక్కడే సెటిల్ అయిపోకు. అప్పుడప్పుడు మా ఇంటికి రావాలి, లేదా నేనే నీ ఫ్లాట్ కి వచ్చేస్తాను. ఇదేదో మిడ్ నైట్ మసాలా పార్టీ లాగుందే. వాసు నువ్వు ఎస్కేప్ రా. వస్తానే. జీవితంలో ముందుకెళ్ళడానికి దారి వాసు. హ్యాపీ బర్త్డే బ్రదర్. దమ్ము రమ్ము మానిచ్చందు అన్ని నీకే. విష్ యూ ఏ వండర్ఫుల్ డే వాసు. రే ఇంట్లోనేనా? లాగించో. రే ఏం కాదు. పట్టుకో నన్ను ఇరికించుకురా.